నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనపై బొగారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో విశాఖ ఉక్కు ప్రమాద ఘటనపై నివేదిక ఉంటుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. విశాఖలో జరిగిన ప్రమాదాన్ని ఓ పీడకలగా భావించి కార్మికులు మనోధైర్యంతో ఉండాలని కోరారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను అందజేయనున్నట్లు మంత్రి వర్మ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనపై బొగారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో విశాఖ ఉక్కు ప్రమాద ఘటనపై నివేదిక ఉంటుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. విశాఖలో జరిగిన ప్రమాదాన్ని ఓ పీడకలగా భావించి కార్మికులు మనోధైర్యంతో ఉండాలని కోరారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను అందజేయనున్నట్లు మంత్రి వర్మ తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, విశాఖ దుర్ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంగీత. విశాఖలో నిన్న జరిగినటువంటి ప్రమాదంపై కేంద్ర మంత్రి రాత్రి సమీక్షించారు. అలానే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా సందర్శించి అధికారులతో వారికి సానుభూతి అయితే తెలియజేశారు. మృతుల కుటుంబాలకి 25 లక్షలు, అలాగే క్షతగాత్రులకి అందరికీ కూడా 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నామంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే తెలియజేశారు. ఇక పిల్లల చదువుల బాధ్యత కూడా సమయ భారిస్తామంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ ప్రమాదంలో చాలా తీవ్రంగా కూడా ఖండించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కూడా చేపట్టామంటూ కూడా శ్రీనివాస్ వర్మ అయితే తెలియజేశారు. ఏదైనా ఇప్పటికీ ఇలాంటి దుర్ఘటన చాలా బాధ కలిగించిందంటూ కూడా ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితికి రాత్రి కనిపించింది. అయితే ఈ రోజు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కూడా క్షతగాత్రులు ఉన్నటువంటి సెవెనిల్స్ హాస్పిటల్కి చేరుకుని అక్కడ క్షతగాత్రులను పరామర్శించి అనంతరం ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా సందర్శించుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూడా ఒక నివేదిక సమర్పించాలని ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అధికారులను అయితే కోరడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నిరంతరం స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రులు, కలెక్టర్లు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ప్రతి క్షణం కూడా దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి అధికారిని కూడా అసలు ప్రమాదానికి గల కారణం ఏ విధంగా జరిగింది అనేది ఒక స్పష్టత తీసుకురావాలని ఇప్పటికే కోరడం జరిగింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకి 25 లక్షలతో పాటు వారి జీవనం పెంచే విధంగా అన్ని విధాలా కూడా ఇస్తామంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే తెలియజేశారు. అయితే ఎక్స్గ్రేషియా పరామర్శించారా మంత్రి? వెళ్ళి పరామర్శించడం జరిగిందా? అయితే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ క్షతగాత్రులను హాస్పిటల్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకి అలాగే బంధువులకి కూడా తన ప్రకటన క్షతగాత్రులు ఉన్నటువంటి మార్పుల దగ్గరికి వెళ్ళి ఒకటిన పోస్ట్ మార్టం నిమిత్తం మా బాడీని బంధువులకు అప్పగించాలని అధికారులను అయితే సూచించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకుని క్షతగాత్రులతో పాటు మృతుల బంధువులను పరామర్శించనున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్ అయితే సందర్శించనున్నారు. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇంకా పూర్తి విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అధికారులు, కేంద్ర మంత్రులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి చేరుకుని దీనిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ప్రమాదం ఈ రోజు ఉదయం కూడా రెండోసారి SMS-2లో, నిన్న SMS-1లో ప్రమాదం చోటు చేసుకుంది, ఈ రోజు SMS-2లో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రెండోసారి కూడా ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఇది పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా దీనికి సంబంధించి అనేక సందేశాలు అయితే ఏర్పడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం జరుగుతుందనే దానిపై నివేదిక సమర్పించాలంటూ ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించడం కూడా జరిగిందా? అక్కడ పరిస్థితిని అదంతా చూడడం జరిగిందా ఆయన స్వయంగా?
మంత్రి అక్కడికి వెళ్ళడం జరిగిందా? స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా చూడటం జరిగిందా? స్వయంగా తను వెళ్ళారా అక్కడికి? అయితే రాత్రి అర్ధరాత్రి 1 గంటకి శ్రీనివాసవరం ఢిల్లీ నుంచి నేరుగా ఇక్కడ చేరుకోవడం, విశాఖ చేరుకోవడం, విశాఖ ఘటనా స్థలాన్ని కూడా సందర్శించారు. ఘటనా స్థలంలో ఏ విధంగా జరిగిందనేపై ఇప్పటికే సీఎండీ అధికారులతో కూడా అలాగే స్టీల్ ప్లాంట్ అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా తెలియాల్సింది. అసలు ఏం జరిగిందనే దానిపై నివేదిక ఇవ్వాలంటూ కూడా ఒకటిన ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పూర్తి వివరాలు 15 రోజుల్లోగా అందిస్తామంటూ కూడా స్టీల్ ప్లాంట్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు SMS 2 లో మళ్ళీ ప్రమాదం జరగడంతో అందరూ కూడా కార్మికులు భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి. అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందానిపై ఇప్పటికైతే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు IT శాఖ మంత్రి నారా లోకేష్ కూడా అక్కడ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మళ్ళీ ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు అయితే చేపట్టారు. సంగీత. థ్యాంక్ యూ శ్రీనివాస్.